కేటాయించాలని చంద్రబాబును టీజీ భరత్ కోరారు. సర్వేలో ఎవరు ముందంజలో ఉంటే వారికి కేటాయిస్తారని అన్నారు. తనకు సీట్ వస్తుందని ఆశిస్తున్న టీజీ భరత్తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. కర్నూలు అసెంబ్లీ స్థానం కోసం అభ్యర్థిగా పోటీ పడుతున్న టీజీ భరత్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కర్నూలుకు సంబంధించి అసెంబ్లీ స్థానం కోసం మీరు పోటీ పడుతున్నారు. మీకు అపోనెంట్గా కూడా మరికొంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు మీరు మీ అభ్యర్థిత్వాన్ని ఎలా ప్లస్ అని చెప్పగలరు? అంటే నేను హార్డ్ వర్క్ చేశానండి. ఈరోజు ఏదో టీజీ వెంకటేష్ గారు కొడుకు అని చెప్పి నేను సీట్ అడుగుతలేదు. ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ ద పార్టీ అండ్ మా పర్సనల్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అండ్ బేసిక్లీ అధిష్టానం కానీ లీడర్స్ కానీ చెప్పడము సర్వేలు బట్టే నిర్ణయాలు ఉంటాయని చెప్పడం జరిగింది. కాబట్టి విల్ వెయిట్ ఫర్ ద పాజిటివ్ రిజల్ట్స్. ఎందుకంటే మాకు ఉండే రిపోర్ట్ బట్టి ఆల్ రిపోర్ట్స్ పాజిటివ్ ఉన్నాయని చెప్పి మా ఫీలింగ్. సో విల్ వెయిట్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్స్. ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా సీటు కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆయనకి సీట్ ఇస్తే మీరు సహకరిస్తారా? మీకు వస్తే ఆయన సహకరిస్తే పరిస్థితి ఉందంటారు? ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఉన్న తర్వాత ఎవరికి వచ్చినా వాళ్ళు కంటిన్యూ కావాలా తెలుగుదేశం పార్టీ అంటే దే హ్యావ్ టు జస్ట్ ఫాల్ ఇన్ లైన్, దట్స్ ఆల్. అంటే మీ నాన్నగారు చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. గతంలో కాంగ్రెస్లో పనిచేశారు, తెలుగుదేశంలో పార్టీలో కూడా పనిచేశారు. చాలా జిల్లాలో కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, సంక్షేమ కార్యక్రమాలు. ఇప్పుడు మీరు టీడీపీలోకి అరంగేట్రం చేయబోతున్నారు. అంటే గతంలో ఉన్న రాజకీయాలకు భిన్నంగా మీరు ఎటువంటి రాజకీయాలు, యూత్గా ఎలాంటి రాజకీయాలు డిఫరెంట్గా ఎలా చేయాలి? అదే అండి, అందుకనే నేను విజన్ యాత్ర అని స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ నవంబర్ 9th నుంచే చేయడం జరిగింది. సో బేసిక్లీ ఫ్రమ్ ద రూట్స్ ప్రతి ఒక్కరిని ఇంటికి పోయి అడగడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ వార్డ్లో కానీ టౌన్లో డెవలప్మెంట్ ఎట్లా కావాలో 2019 నుంచి 14కి. సో ఎందుకంటే చంద్రబాబు గారు విజన్ నాయకుడు అనమాట. సో ఆయన ఎప్పుడూ విజన్ గురించి మాడేవాళ్ళు. సో నాకు ఆ థాట్తో విజన్ యాత్ర అని పెట్టడం కూడా జరిగింది. సో మనకి క్లారిటీ ఉంటుంది, ప్రజల దగ్గర పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము, వాళ్ళ ఐడియాస్ తెలుసుకొని దాన్ని బట్టి నా మేనిఫెస్టో చేసుకొని పోతాం జరుగుతుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లిటిల్ చేంజ్. ఎవరు చేయలేదు అనమాట. విజన్ యాత్ర అనేది ఇండియాలో ఎవరు చేయలేదు, నేనే ఫస్ట్ చేయడము. ప్రతి ఇంటికి పోవడం ఆల్మోస్ట్ దగ్గర 30,000 హౌసెస్ పైన కవర్ చేశాను నవంబర్ నుంచి ఇప్పటి వరకు. అంటే 2019 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా కీలకమైనవి. ఇటువంటి తరుణంలో సాధారణంగా వారసులు రావడం, పోటీకి నిలబడడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? అటు రాప్తాడ్ నుంచి శ్రీరామ్ నిలబడతా అంటే కాదు, సునీతమ్మ నిలబడితే బాగుంటుందని అధిష్టానం చెప్పడం జరిగింది. అయ్యనపాత్రుడు కుమారుడు విజయ్ నిలబడతా అంటే అయ్యనపాత్రుడు గారు నిలబడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ విషయంలో కూడా మీరు వస్తా అంటున్నారు. మీరు అభ్యర్థిత్వం బెటర్ అనుకుంటున్నారు, మీ నాన్నగారు ఉంటే బాగుంటుంది అంటే సార్ ఆల్రెడీ రాజ్యసభ ఎంపీ అండి. ఇంకోటి ఏమంటే ఇది నేను దేవుని నుంచి చెప్పడం, ఈరోజు టీజీ వెంకటేష్ గారు కొడుకు వచ్చి నేను ఈరోజు ఏదో ఎలక్షన్స్ ముందు రోజు వచ్చి అడుగుతా లేదండి. వీ వర్క్డ్ హార్డ్ ఫ్రమ్ లాస్ట్ 3 years అండ్ నేను కూడా 3 elections చూసినా, బ్యాక్ డోర్లో వర్క్ చేశాము. నేను కూడా క్యాంపెయినింగ్ తిరిగాను. ఈరోజు ఏదో వచ్చి ఇట్లా అడగడం కాదు. నాకు ఈవెన్ 12 years బ్యాకే మేయర్ సీటు కర్నూలులో కాంగ్రెస్లో ఉన్నప్పుడే అడగడం జరిగింది. అప్పుడు ఇట్ ఈస్ నాట్ రైట్ టైం అని చెప్పి దిగలేదన్నమాట. సో బేసిక్లీ రాజకీయాలు అనేది ఇట్ ఈస్ నాట్ వంశం నుంచి వచ్చేది కాదండి. మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలి అండ్ వీ హ్యావ్ డన్ హార్డ్ వర్క్. ఈరోజు నేను ఊరికే అడుగుతాలే, సర్వేలు బట్టి నిర్ణయాలు తీసుకోండి అంటున్నాం. సార్ వాళ్ళు కూడా అదే చెప్పడం జరుగుతుంది, సర్వేలు బట్టి ఫైనల్ డెసిషన్ ఉంటుందని. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద సర్వే ఏ విధంగా వస్తే ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. మెరిట్ ప్రకారం నిర్ణయం ఉండాలని కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో తన తండ్రి రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా, తన రాజకీయ వారసత్వం అయినప్పటికీ కూడా తాను ఖచ్చితంగా గతంలో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను, పార్టీ కోసం పనిచేశాను కాబట్టి తన అభ్యర్థిత్వాన్ని గట్టిగా సమర్థించుకుంటున్నానని టీజీ భరత్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఆదిత్యతో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సీఎం నివాసం నుంచి.